అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 11 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది. కోపం, అసూయ మనసును కాలుస్తాయి, కానీ ప్రేమ, క్షమ మనసును వెలిగిస్తాయి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నవంబర్ 11, 2025 మంగళవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయము ఈ రోజున 6 గంటల 20 నిమిషంలకు, సూర్యాస్త సమయము 5 గంటల 20 నిమిషంలకు, ఈ రోజున చంద్రోదయము 11 గంటల 35 నిమిషంలకు, చంద్రాస్త సమయము 12 గంటల 4 నిమిషంలకు, ఈ రోజున తిథి సప్తమి. నవంబర్ 11 రాత్రి 12 గంటల 8 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 11 రాత్రి 11 గంటల 9 నిమిషంల వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పుష్యమి. నవంబర్ 10 సాయంత్రం 6 గంటల 48 నిమిషంల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల 48 నిమిషంల వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ కర్కాటక రాశి కిందకి వస్తారు. యోగము శుభ. నవంబర్ 10 మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషంల నుంచి నవంబర్ 11 ఉదయం 9 గంటల 44 నిమిషంల వరకు. తదుపరి శుక్ర. కరణం భద్ర. నవంబర్ 11 ఉదయం 11 గంటల 32 నిమిషంల వరకు. తదుపరి భవ. నవంబర్ 11 రాత్రి 11 గంటల 9 నిమిషంల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఈ రోజున లేదు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 37 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 22 నిమిషంల వరకు. మరలా రాత్రి 10 గంటల 43 నిమిషంల నుంచి రాత్రి 11 గంటల 34 నిమిషంల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషంల నుంచి సాయంత్రం 4 గంటల 13 నిమిషంల వరకు. గుళిక కాలము 12 గంటల 5 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 24 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 47 నిమిషంల నుంచి 5 గంటల 35 నిమిషంల వరకు. అమృతకాలము మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 1 గంట 35 నిమిషంల వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రము 5 గంటల 29 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 56 నిమిషంల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1 గంట 53 నిమిషంల నుంచి మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 43 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము తాబేలు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న సత్యభామ ఎవరి అవతారము? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ, విశిష్టతలు కానీ, ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున కేవలం ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనుల ప్రారంభానికి, సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 11వ తారీఖు సాయంత్రం 6 గంటల 18 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 11 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకుని మీరు నిర్వహించినటువంటి పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.